100వ సంవత్సరంలో ఇచ్చాడు. ఇప్పుడు ఇస్సాకుకి 40 సంవత్సరాల వయసులో పెళ్ళి అయితే 60వ సంవత్సరం, అంటే ఈయనకి 20 సంవత్సరాలు పట్టింది, వాళ్ళ నాన్నకి 10 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కుటుంబంలో ఉన్న కొరత కోసం, కుటుంబంలో ఉన్న లోటు కోసం, కుటుంబంలో ఉన్న అవమానం కోసం యజమాని ప్రార్థించాలి. భర్త అనేవాడు ప్రార్థించాలి. తలగా ఉన్నవాడు ప్రార్థించాలి. కానీ ఎక్కువ శాతం ఆడవాళ్ళే ప్రార్థన చేస్తారు, కానీ మగవాళ్ళు చేయరు. మగవాళ్ళు ప్రార్థనా పరులే ఉండాలి. ఎంత టైం పెట్టుకున్నాడో తెలియదు, ఏ సమయాన్ని కుదుర్చుకున్నాడో తెలియదు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, ఏకంగా 20 సంవత్సరాల వరకు తన భార్యకి కుటుంబంలో ఉన్న కొరత తీరాలని సుదీర్ఘమైన ప్రార్థన, పట్టు విడువని ప్రార్థన, నిరంతర ప్రార్థన, దేవుడు కార్యం చేస్తాడన్న ఆ నమ్మకంతో కూడిన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయాలి? మధ్యలో వదిలేయచ్చుగా. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి నమ్మకం ఉందా? ఏమైనా 10 సంవత్సరాలు అయిపోయింది ప్రార్థన చేస్తున్నాం, ఇస్తాడా? ఎవరు వదిలేసి, మీ నాన్నలో అట్టగా వదిలేసాడు, కాస్త అటు ఇటుగా ఆవిడ ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు. ఇస్సాకుకి ఎందుకు అంత ఓపికగా ప్రార్థన చేశాడంటే, దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇస్తే తప్పని వాడు. మా నాన్న జీవితంలో ఆయన చేసినవి నాకు తెలుసు, నేనే ఒక సాక్షి, నేనే ఒక సాక్షిని. దేవుడు మా నాన్న జీవితంలో నన్ను ఎప్పుడు ఇచ్చాడో నాకు తెలుసు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు. కాబట్టి ఆయన వాగ్దానం నెరవేరాలంటే నా వలన కలగాలి సంతానం, కనుక తప్పక ఇస్తాడు, ఇవాళ కాదు రేపని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఆయన ప్రార్థనలో ఏముందంటే, వాగ్దానపు నెరవేర్పు కోసం నిరీక్షణతో ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. సో అది చాలా సంతోషించాల్సిన విషయం. పోతే ఇక 24వ